ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సోమవారం టెక్మాల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు సుమారు 28,67,00,000 నిధులతో చేపట్టే కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు నిధులను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని మరచిపోయిందని ఆయన అన్నారు. మారుమూల గిరిజన తాండాలను సైతం గుర్తించి వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు బీటీ రోడ్లను నిర్మింపజేసినట్లు ఆయన చెప్పారు. అది ఉంది కదా ఆడి వరకు ఎంత ఉంటుంది 10 feet 12 feet 12 feet into 1 feet open land. How many ranks in it? How many shelves? 1 6 shelves. So your entire రాసుకో మళ్ళీ మర్చిపోతావు. అవి డార్మెంటరీ పరిస్థితి ఏంటి? నేను అడిగిన డార్మెంటరీ సరిపోతుంది కాదు. 190 ఎంత స్పేస్? నేను గవర్నమెంట్ మాట్లాడాను. ఎంతమంది పడుతుంది? 48 మంది పడుతుంది. ఎన్ని రూమ్లు ఇట్లా పైన పడుకోవడానికి? గవర్నమెంట్ క్లాస్ రూమ్ కాదు, మాస్టర్ గవర్నమెంట్. ఎన్ని గవర్నమెంట్ ఉన్నాయి? 5 గవర్నమెంట్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ లో 48 పడుతుంది. 48 5 ఎంత అయిపోయింది? 240. ఇది ఎవరు సెట్ ఎంత? ఎన్నో బెడ్స్ గవర్నమెంట్ ఎప్పుడు బంకర్ బెడ్ అంటే నేను బంకర్ బెడ్ సరిపోవు. నీకు బంకర్ బెడ్ పంపిస్తాను, సరిపోవు. ప్లేస్ లేదు. ఇది రాసుకో. 200 స్టూడెంట్స్, 5 rooms, ఈచ్ రూమ్ ఇంటేక్ కెపాసిటీ 48. 48 తప్పు. 40 మంది అనుకో. 40 మంది. ఆర్ దే కంఫర్టబుల్? కింద పడుకోవడానికి ఉన్నారు సార్. నాకు బెడ్ అయితే ఇబ్బంది అవుతుంది. బెడ్ అయితే ఇబ్బంది నేను బంకర్ బెడ్ ఇస్తే కింద పడ్డ పెడతాను, కింద బెడ్ల పడ పెడతాడున్నా. అది వేరే విషయం. అల్టిమేట్లీ 6th క్లాస్ 5th క్లాస్ వదిన పడుకోవచ్చు. పడుకోని మరలా ఎన్ని బెడ్స్ కావాలి రూమ్? ఒకవేళ నేను బంకర్ బెడ్ తీసుకొచ్చిన 1 2 అప్పుడు జాగ్రత్త సరిపోతుందా? 13 బెడ్స్ వరకు 13 బెడ్స్ వరకు 3 మెంబర్స్ బంకర్ బెడ్ సిస్టమ్. 25 బెడ్స్ or entire space you cover with beds. Entire room you cover with beds. And bed sheets, suppose you are providing 20 beds. 20 into 2 bed sheets. Replacing them every 10 days. Any period 20 beds ante 20 into 2 beds 3. 2 beds 60. ఒక బెడ్ సింగిల్ కాకుండా 2 బెడ్లు కలిపి 3. అర్థమవుతుందమ్మా? ఎక్కడ నేటివ్? రామాయపేట. నేను చెప్తుంది నా భాష అర్థమవుతుంది కదా?